హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చెప్తా. బ్యాచిలర్స్కి అయితే ఈజీ ప్రాసెస్ నా దాంట్లో ఉన్నాయని బ్యాచిలర్స్కి సంబంధించిన వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నా, మంచిగా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు మిషన్స్ ఆల్మోస్ట్ అవే వచ్చినాయి అనమాట. దాంట్లో వేసి కట్ చేసేస్తున్నారు. అట్లా అయినా పర్లేదు కానీ చాలా సన్నంగా కట్ చేసుకోండి. మనం బిర్యానీలోకి ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లా చేసేసుకోవాలన్నమాట. అంత సన్నం కట్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తా, ఒకసారి చూడండి. ఇక్కడ మిస్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో చెప్తున్నా. చూడండి, ఒక 3 ఆనియన్స్ మంచిగా కట్ చేసేసుకొని 3 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని చీలికల్లాగా చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. వెడల్పున్న ప్యాన్ పెట్టేసుకోండి. కిందంగా మందం ఉండేలా వెడల్పున్న ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ ఎక్కువనే ఉండాలి. చికెన్కైనా, ఫిష్కైనా, మటన్కైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఏ కర్రీలకైనా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది కదా. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాం. ఇవి మాత్రం మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా ఏగుతూనే ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది. ఏగుంటే మాత్రం అస్సలు బాగుండదు చెప్తున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గబెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. లో ఫ్లేమ్లో ఉంచొద్దు, హై ఫ్లేమ్లో ఉంచకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచిగా మగ్గే కలర్లో చూసుకోండి. చూడండి, అక్కడ కింద బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడే మగ్గింది బాగా. మగ్గిన తర్వాత నేను అన్ని గరం మసాలాలు వేయకుండా ఆకు, చెక్క, లవంగ, యాలక అంతా పౌడర్ చేసేసుకొని వేసేసుకున్నా. ఇప్పుడు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయించేసుకొని పసుపు వెల్లుల్లి కొద్ది వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా మగ్గనియాలి. అవి కొంచెం దాంట్లో ఆయిల్ అంతా పైనకి వెళ్ళిన తర్వాతనే ఉప్పు కారం వేసేసుకోవాలి. చూడండి, అక్కడ నేను 250 గ్రామ్స్ అది చింతపండు తీసుకున్నాను అనమాట. 1 కేజీ ఫిషెస్కి 250 గ్రామ్స్ తీసుకున్నా. అక్కడ 1 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా నేను ముందే వేసిన కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చులే, కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. నేను ముందే వేసేసుకున్నాను కదా 1 టేబుల్ స్పూన్, అందుకే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్న సాల్ట్, కొంచెం ఆయిల్. కారం కూడా చాలా ఇవి మొత్తం ఆయిల్ మొత్తం పైనకి వచ్చిన తర్వాత అంతసేపు మగ్గించుకోవాలన్నమాట. మంచిగా కారం తెల్లినాక ఇక్కడ చూడండి 1 కేజీ ఫిష్ అనమాట. ఇది మంచిగా కడుక్కొని మొత్తం ఇట్లా మంచిగా పెట్టేసుకోవాలి. చాలామంది పులుసు పోసినాక అది ఉడికిన తర్వాత వేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అది ఉల్లిగడ్డ మొత్తం అది ఆయిల్ అంతా మీదకి వచ్చిన తర్వాత కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫిష్ వేసి మొత్తం ఇట్లా టర్న్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఇట్లా చేసి తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ తర్వాత చింతపండు మనం ముందు తీసుకున్నాం కదా అంతా గుజ్జేయండి. వేసినాక దానికి సరిపోయినన్ని వాటర్ వేయండి. ఎక్కువ పోసినా బాగుండదు అనమాట కర్రీ అస్సలు. దానికి ఎన్ని అయితే పడతాయో అంతే పోసి మంచిగా మనం చేతితో స్పూన్ తోటి కలపకుండా ఒకసారి తిప్పండి. తిప్పితే మంచిగా ముక్క అనేది మంచిగా ఇంకుతుంది అనమాట. ఇట్లా చేసినాం అనుకో చాలా అంటే ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇంకోటి ఏంటంటే పచ్చి వాసన కూడా రాదు. పులుసు కూడా మంచిగా ఉంటుంది అనమాట. 2 డేస్ అయినా అస్సలు ఖరాబ్ కాదు. నైట్ చేసేసుకొని నెక్స్ట్ డే తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నా, నైట్కి చాలా బాగుంటుంది. ఇట్లా మగ్గిన తర్వాత ఇట్లా మంచిగా అది చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఫిష్ కూడా క్లారిటీగా అనిపిస్తుంది మీకు అక్కడ చూడండి. మంచిగా ఒకసారి 2-3 టైమ్స్ ఇట్లా. ఇప్పుడు లాస్ట్కి నేను కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని నేను ఇప్పుడే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా మగ్గుతుంది అనమాట. కిందికి అది ఉడుకుతుంటుంది కదా, దాని ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి చేప ముక్కలకి. అందుకని ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఒకసారి చూడండి, అక్కడ ఎట్లా తిప్పుతున్నా ఆ ప్రాసెస్లో మంచిగా తిప్పుకోండి. కానీ అస్సలు కలపొద్దు, ఎందుకంటే ముక్క అనేది చితికిపోతుంది, అస్సలు టేస్ట్ ఉండదు. ఒక్కసారి ఇంట్లో మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్గా ఏమైనా కర్రీ చేయాలనుకున్న వంటలు రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మొత్తం అయిన తర్వాత ఇట్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్.